మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అణువణువు అవినీతిపరుడేనని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజ్మోహన్ రెడ్డి విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఆయన స్థాయికి మించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కాళ్ల మీద పడితే పొత్తుకు మోడీ ఒప్పుకున్నట్లు నిన్న సభను చూస్తే అర్థమవుతుందని చెబుతున్న మాజీ ఎంపీ మేకపాటితో మా నెల్లూరు కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. కూటమి నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రధాని నరేంద్ర మోడీ కనీసం చంద్రబాబు పేరు ఉచ్చరించేది కూడా ఆసక్తి చూపలేదు. ఇదే విషయంపై మాట్లాడేందుకు మాజీ ఎంపీ మేకపాటి రాజ్మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, ఏం చెప్తారు? ప్రజాగలం మహాసభలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలపై ఏం చెప్తారు? ధన్యవాదాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చాలా ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాను నేను. ఆయన నిన్న సభకు వచ్చి వైఎస్ఆర్ పార్టీకి ఎక్కడ లేని మేలు చేశాడనేది నా ఉద్దేశం. నా సిన్సియర్ చిత్తశుద్ధిగా నేను నమ్ముతున్నా. ఆయన వచ్చి చంద్రబాబు ఆయన ఏదేదో పొగిడినాడు మోడీ గారిని. ఇంతకుముందు ఆయన నానా మాటలు అన్న వ్యక్తి ఇప్పుడు చాలా గొప్పగా పొగిడారు. ప్రపంచ నాయకుడు అన్నట్లు గొప్పగా పొగిడారు. కానీ మోడీ గారు చంద్రబాబు గారిని గురించి ఒక్క మాట కూడా మంచి మాట చెప్పలేకపోయాడు. ఆయన మనస్సు రాలా. ఆయనకి మనసుకే చంద్రబాబుని గురించి ఒక మంచి మాట మాట్లాడడానికి రాలా. తర్వాత ఇంత కూటమిలో సభ్యుడిగా పెద్ద సభ్యుడిగా పెద్దన్నగా ఉన్నటువంటి మోడీ గారు జగన్మోహన్ రెడ్డిని గురించి ఒక్క చిన్న మాట కూడా పల్లెత్తు మాట కూడా అనలేదు. ఆయన గురించి పరుషంగా ఆయన పరిపాలన గురించి కానీ ఆయన నడవడికల గురించి కానీ ఏమాత్రం ఒక చిన్న పల్లెత్తు మాట కూడా అనకపోగా అది ఏదో క్యాబినెట్లో కొందరు అట్లా ఇట్లా అని అనడమే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఏం అనలేదు ఆయన. తర్వాత నాకు నిజంగా అనిపిస్తుంది, నాకు మొట్టమొదట ఎత్తుకోవడంతోనే ఎన్నికల ప్రణాళిక ప్రకటించారు కదా, ప్రకటించిన వెంబడే మొదటి రోజే వచ్చి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆయన చెప్పాడు. చాలా నాకు నిజంగా చెప్పాలంటే ఇంకా విశదపరచాలంటే నేనేదో వీళ్ళతో కలిసినానని మీరు అపోహపోకండి. నేను జగన్మోహన్ రెడ్డిని ఏ పరిస్థితుల్లో కూడా నేను ఏం అనదలుచుకోలేదు. ఈ కూటంలో చారమని బతిలాడి మొత్తుకుంటే ఏదో ఎందుకో చూద్దాం లేనని. తర్వాత జగన్మోహన్ రెడ్డిని గురించి నేనేమాత్రం మాట్లాడను. మీరేమీ దిగులు పెట్టుకోవద్దు. మీరు జగన్మోహన్ రెడ్డిని గొప్పగా మొన్న 151 సీట్లు ఇచ్చారు కదా, ఇప్పుడు ఆయన వైనాట్ 175 అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అది అట్లే నిజం చేయండి, 175 పూర్తిగా ఇచ్చేసేయండి, ఈయన పని అయిపోద్ది మొత్తం. తర్వాత నేను స్వాహా చేస్తానులే అన్నట్లుగా నాకు అనిపించింది. అయ్యా, నేను బండ నిజాలు చెప్తున్నా, ఇంకేమాత్రం తడుముకోకుండా మనసులో ఉన్న అభిప్రాయం చెప్తున్నా. నేను ఈ చంద్రబాబు అనే వ్యక్తి ఈ సమాజంలో పనికిరాడు. పబ్లిక్ లైఫ్లో అసలు పనికిరాడు ఇతను. ఒక పార్టీ నాయకుడిగా తగడితను. అందుకొరకు ఇతను సమాప్తం చేసేస్తాంలే, మీరు 175 ఇవ్వండి జగన్మోహన్ రెడ్డికి, అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి అన్నట్లుగా మోడీ గారు సూచనగా నాకు అనిపించింది. ప్రజలు కానీ ప్రధాని కానీ చంద్రబాబు నమ్మట్లేదు, ఎందుకంటారు? అసలు లేదండి. అతను అణువణువు ఫ్రాడ్ అండి చంద్రబాబు. అణువణువు ఫ్రాడ్ అతను పరమ అన్యాయస్తుడండి. నువ్వు రాజధాని కట్టవా మహానుభావాన్ని అవకాశం వస్తే అది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ చేయదలుచుకున్నాడు అతను. ఎంతకంటే నీచమైన ఒక వ్యక్తి ఇంకొకడు ఉంటాడండి. అసలు ఎక్కడ క్యాపిటల్ పెట్టాలి, నువ్వు పెడితే విజయవాడ గుంటూరు మధ్యలోనే పెట్టాలి. అది 2 ట్విన్ సిటీస్గా తయారై ఉండేది. అది కానప్పుడు అసలు అన్నిటికంటే మంచిది ఇంటర్నేషనల్ సిటీ అయ్యే యోగ్యత ఉన్నటువంటి విశాఖపట్నంలోనే పెట్టుంటే నీకు ఆ పేరు ప్రఖ్యాతులు వచ్చాయి కదా. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా నేను కొనియాడేవారు కదా. అట్లా లేకుండా అక్కడ తీసుకుపోయి ఎక్కడో 30,000 ఎకరాలు తీసుకొని రైతుల దగ్గర ఇంకొక 20,000 ఎకరాలు ప్రభుత్వం తీసుకొని అప్పుడు ఎప్పుడు నువ్వు క్యాపిటల్ కట్టేది? ఆ బీసీ సాయిల్స్ నల్లరేగడి పొలాల్లో, అది మా బంగారు పంటలు పండే పొలాల్లో అన్యాయం చేసి పెట్టి దాన్ని బీడు పెట్టేశాడు. ఇప్పుడు ఇంతకంటే అన్యాయస్తుడు ఉండదండి. చంద్రబాబుని గురించి చెప్పాలంటే పెద్ద భారతం చెప్పచ్చు. అతను చేసిన ప్రతి పని కూడా
డబ్బులు వసూలు చేసుకోవడానికే చేశాడు. పవన్ కళ్యాణ్ కూడా వైసీపీని అధికారంలోకి రానివ్వను అని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నారు. దానిపైన ఏం చెప్తారు? 151 స్థానాలు గెలిచినటువంటి వ్యక్తిని ఒంటి చేత్తో అతన్ని ఏం మాట్లాడతాడు? మొన్న ఎంత పరుషంగా మాట్లాడు. పాతాళానికి తొక్కుతాను అంటాడు. మీ అబ్బ నుంచి అవుద్దా? మీ జేజనాయ నుంచి అవుతుందా? అది నీ నుంచి అవుతుంది? అది జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కడానికి ఏం తమాషా అనుకుంటుండవా? జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలందరూ ఉన్నారు. అతని అండగా ఈ రాష్ట్ర ప్రజలు ముక్కాలు భాగం ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పట్ల ఎంతో అభిమానంగా. నువ్వు జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కడానికి నీ చేతనవుతుందా? తర్వాత నువ్వేంటి? నువ్వు అసలు నువ్వు అనుకుంటున్న నీ కాపు కమ్యూనిటీలో కూడా నీ ఎంబటి ఎవరున్నారు? పెద్దవాళ్ళు అనుకునేవాడు హరిరామ జోగయ్య చేరిపోయాడు, వాళ్ళ అబ్బాయిని చేర్చాడు. తర్వాత ముద్రగడ పద్మనాభం గారు అబ్బా కొడుకులు ఇద్దరు చేరిపోయినారు. నీకు ఎవరంట? నేను ఎవరు నమ్ముతారు? అసలు మోహన్ రంగాన్ని చంపించింది వీళ్ళు కాదా? ఆ రోజు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఈ చంద్రబాబు కాదా? అది ఎవరికి తెలియదు అనుకుంటావు? అది నగ్న సత్యం కాదా? అది అటువంటి పరిస్థితుల్లో నువ్వు అతని దగ్గర పోయి అతను కొమ్ము కాస్తున్నావంటే ఏంటి? మీ ఇద్దరికి ఉన్న లావాదేవీలు ఏంటి? ఏదో ఒక ప్యాకేజ్ ఉంటేనే కదా అది ప్రజలందరికీ అర్థమవుతుంది కదా. నీ దగ్గర చిత్తశుద్ధి ఆడుంది. తర్వాత పోకిరి మాటలు మాట్లాడడం ఏంది? ఈ రాష్ట్రాన్ని ఇంత గొప్పగా పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని గురించి నేను పాతాళానికి తొక్కుతాడంటాడేంటి? అటువంటి పరుషమైన మాటలు మాట్లాడొచ్చును అతను. సినిమా అనుకుంటుండవా ఏదంటే అది మాట్లాడడానికి? అందువల్ల ఇద్దరు వేస్ట్ పీపుల్ అండి వీళ్ళిద్దరు కూడా. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్, వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.